రే మామా ఎన్ని రోజుల తర్వాత కలిసావరా? ఎలా ఉన్నావురా? బాగున్నానరా. హైదరాబాద్ వచ్చి బాగా ఎదిగావని విన్నాను, ఎలాగో చెప్పరా? హైదరాబాద్ వచ్చిన కొత్తలో ట్యాంక్ బండ్ పై పల్లీలు అమ్మాను. దాంట్లో లాభం రావడంతో టీ కొట్టు పెట్టాను. ఓ గ్రేట్. తర్వాత? టీ కొట్లో వచ్చిన లాభాలతో పెద్ద హోటల్ స్టార్ట్ చేశాను. వావ్, వండర్ఫుల్, ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్. తర్వాత? హోటల్ బాగా నడుస్తున్న సమయంలో ఒక సినిమా డైరెక్టర్ తో పరిచయం అయింది. గొప్ప వాళ్ళకి గొప్ప వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారా? ఆ తర్వాత? ఆయనతో కలిసి ఒక బిగ్ హీరోతో ఒక బిగ్ బడ్జెట్ సినిమా నిర్మించాను రా. గాడ్ ఈజ్ గ్రేట్. లక్ అంటే నీదేరా. ఆ తర్వాత? ఇప్పుడు మళ్ళీ ట్యాంక్ బండ్ పై పల్లీలు అమ్ముతున్నా. గుడ్ ఈవినింగ్ బంగారం. హాయ్ డార్లింగ్, నీ బర్త్డేకి సూపర్ డ్రెస్ తీసుకున్నా. చాలా కాస్ట్లీ, చాలా చాలా బాగుంది. నీకు డెఫినెట్ గా నచ్చుతుంది. అవునా బంగారం? ఏది తీసుకొచ్చి చూపించు, ఓసారి చూద్దాం. తీసుకురావడం ఎందుకు? 2 minutes వెయిట్ చేయి, ఇప్పుడే వేసుకొచ్చి చూపిస్తా. అరే సంతోష్, ఏం చేస్తున్నారు అక్కడ? లైన్ వేస్తున్నా నాన్న. ఎవరో అమ్మాయికి లైన్ వేస్తూ నాకే చెప్తావా? ఎంత ధైర్యం రా నీకు? నిన్ను చంపేస్తాను రా. రే, ఎవర్రా అమ్మాయి? ఆ? చూడు నాయన, భార్యని ప్రసన్నం చేసుకోవాలంటే భార్య చేస్తున్న పనుల్ని అదే పనిగా మెచ్చుకోవాలి. అప్పుడు తను కరిగిపోయి నువ్వు చెప్పినట్లే వింటుంది. ఎస్, ఇప్పుడు తన వంటని మెచ్చుకోవాలి. ఎక్కువైందే. అయినా సరే, కూర చాలా బాగుందోయ్. శబాష్ శబాష్. ఎందుకు కొట్టావే? నేను నీ వంటను పొగడానుగా. నీ అబ్బా. నీ అబ్బకు అబ్బా దరిద్రుడా. ఇన్ని రోజులు ఎంత బాగా వంట చేసినా కానీ మెచ్చుకున్న పాపాన్ని పోలేదు. ఈ రోజు ఆ పక్కింటి పద్మజ వండిన కూరలో ఉప్పు ఎక్కువైనా కూడా దాన్ని పొగుడతావా? సచ్చినోడా. రేయ్, ఏమైందిరా గట్లున్నావు? మొగుడు పైన పెళ్ళంలా. నిన్న మా ఆవిడ బావిలో పడ్డదిరా. అయ్యో, చాలా దెబ్బలు తగిలి రోజంతా అరుస్తూనే ఉందిరా. అరే సారీరా. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదురా. బావిలోంచి అరుపులేం వినిపించట్లే. అరే చింటూ, ఏంట్రా అది? లవ్ లెటర్ అంకుల్. పక్క వీధిలో ఉన్న సంతోష్ అన్నయ్య మీ అమ్మాయికి ఇమ్మనిచ్చాడు. బుద్ధి లేదురా నీకు? ఆ వెధవ ఇమ్మంటే ఇచ్చాడేమనా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, సరేనా? మరైతే నిన్న మీ అమ్మాయి కూడా ఎలాంటి లవ్ లెటర్ నాకు ఇచ్చి ఆ అన్నయ్యకి ఇమ్మందిగా, అది కూడా చేయొద్దా? అరే ఏమైందిరా బే గట్ల నెత్తి నీళ్ళలో మూస్తున్నావు? ఈ సగిన లేచిందా? ఏహే, అది కాదురా బాయ్. ఈ మధ్య నా దిమాగ్ సరిగా పనిచేస్తలేదని అందరు ఎక్కిరిస్తుర్రా. అందుకనే యానన్న పంచర్ అయిందేమోనని చెక్ చేసుకుంటున్నా. లవ్ యూ గీత, బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాజు, లాస్ట్ ఇయర్ నువ్వు లతతో లవ్ లో ఉన్నావు. ఈ ఇయర్ ఏంటి గీతకు ఐ లవ్ చెప్తున్నావు? సింపుల్ సార్, సెమిస్టర్ చేంజ్, సిలబస్ చేంజ్. For latest videos, please do subscribe our YouTube channel, Entertainment Hub. Thank you.